वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा शोक निवारण भूतदायक असुर निकंदन कनुमा। अंजनी पुत्र पवन सुत नामा शंकर सुवन केसरी नंदन राम दूत अतुलित बल धामा महावीर विक्रम हनुमा। జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎక్కడైతే రాముల వారిని తలుస్తామో అక్కడ ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఉంటారు. ఎక్కడైతే ఆంజనేయ స్వామిని తలుస్తామో అక్కడ ఎలాంటి భయాలు ఉండవు. ఆయన అభయంతోనే మనందరికీ కూడా మంచి చేస్తారు. ఈరోజు ముఖ్యంగా మీకు ఒక దేవాలయాన్ని చూపించడానికి మేము వచ్చాము. విజయవాడ పరిసర ప్రాంతంలో నడిబొడ్డునున్న ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో గత 100 సంవత్సరాలు బట్టి ఒక దాసాంజనేయ స్వామి దేవాలయం ఉన్నది. ఈ గుడిలో స్వామివారు ఈ ఊరందరికీ కూడా కాపాడుతూ ఎంతోమందికి నేనున్నాను అని వెనకుండి ధైర్యం చెప్పిన శ్రీ ఆంజనేయ స్వామి. అయితే 1977 తుఫాన్ టైంలో ఈ కొంచెం గుడి శిథిలావస్థకు వెళ్ళింది. కానీ గ్రామ ప్రజలందరూ కలిసి మా ఈ స్వామివారిని మేము కాపాడుకుంటామని ఈ గుడికి ఎంతోమంది సహకారాలు ఇచ్చి గుడిని మళ్ళీ పునరుద్ధరించారు. అలాగే శివస్వామి గారు చాలామంది వచ్చి ఈ గుడికి కార్యక్రమాలు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో మళ్ళీ ఈ గుడిని నిర్మాణం చేసుకున్నారు. ఈరోజు గుడి కట్టి మొదటి సంవత్సరం వార్షికోత్సవం చేసుకుంటున్నారు. ఈ గుడికి సహకరించిన ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి భక్తులు ఆశీస్సులు ఉంటాయి. ఊళ్ళో అందరూ కూడా ఎంత భక్తులు అంటే ఈ గుడిలో సంకీర్తనలు చేస్తారు, చాలా చాలా సేవా అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు. పైగా ఈ గుడి మన అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగిన రోజు అదే ముహూర్తానికి మళ్ళీ ఇక్కడ వీళ్ళు సేవా కార్యక్రమాలు చేసి భజన చేసి ఎంతో మందికి అన్నదానం చేశారు. సో ఖచ్చితంగా మీరందరూ గుడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గుడికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఔపద్రష్టాయ సంగ్రహీతారం వధాయోపమంత్రితారం స్వర్గాయ అతిరక్షాయ క్షత్తారం మన్యవే స్థాపం క్రోధాయ విసరం శోకాయ విసరం ఉత్కోల వికూలాభిస్థిరం యోగాయ యోక్తారం గుహాభ్యక్తిరాతం సానుభ్యోసంహతం పర్వతేభ్యః కిం పురుషం ప్రతిశ్రుతాయార్తనం ఘోషాయ వశం అంతాయ బహువాపిరం అనంతాయ మూకం యస్కర్మం దీవత్సాయుకసం భూక్షే జాగరణం అభూక్షే స్వపనం పురాణస్య ఫలం పశ్చాద్దోషాయ జ్ఞానం ప్రత్యేజనహాసినం దీర్ఘాపకల్పం సంసరాయ ప్రచ్ఛిదం అసాయ పుష్ఠలు మాలహతే జీరాభారం గణకంఠీతాయ యాదశేషాభూయామరాసమాయత్తయా రుజా సహస్కృతేన సహసా సహస్రదా మందిరుతో మందిరేవాసదేవో మందిరహో కాపురుణో జాతవేదాః మందిరం విశ్రీలతో మానుషీయా పాహినో మందో తపసా సామన్యో కపిచ్చరీవాహం స్వాతనోర్పరదేయాయేహి అయంతే అస్మమే చలనాంతరే క్షీణస్థౌరే విశ్వధాయ స్మారం నమస్కారం.
నందన హనుమా శోక నివారణ భూతనాయక అసుర నికందన కనుమా నమస్కారం చేసుకోండి. సమర్పయామి నమస్కారం.
అగ్నయే నమస్తే మహావీరాయ మహావేద్యై నమో నమః నాందత్వయ ఉపపాద్యాయ కర్మబ్రహ్మ స్వరూపిణే సర్గాపవర్గ రూపాయ విఘ్నేశాయ నమో నమః విఘ్నేశ అచ్యుత గోవింద మాధవ అచ్యుత కేశవ కృష్ణ ఋషికేశ వాసుదేవ నమోస్తుతే అకర్మ ఉర్వత పుంసా కర్మ రూపః నవేత్ యది అకర్మ సఫలం ముందుః విగ్రహ విఘ్నేశ్వరుడు సమర్పించి మీ మనసులో కోరికలన్నీ విఘ్నేశ్వరుడు వినియోగించుకొని మీ గోత్రం పేరు మీ కుటుంబ సభ్యుల పేరు అతిశుద్ధ నమస్కారం తీసుకోండి విఘ్నేశ్వరుడికి. महावीर विक्रम मारुति नंदन हनुमा शोक निवारण भूतनायक असुर निकंदन कनुमा अंजनी पुत्र पवन सुत नामा शंकर सुवन केसरी नंदन रामदूत अतुलित बल धामा महावीर विक्रम हनुमा. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై దాసాంజనేయ స్వామికి. ఇబ్రహీంపట్నం మండలం కొటకెలపూడి గ్రామం శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవాలయం. స్వామివారి యొక్క మహిమ చాలా అద్భుతమైనది. ఈయన 100 సంవత్సరాలు చరిత్ర గల మహిమ గల స్వామి. ఈ స్వామివారి కొంగు బంగారమైన దేవుడు. ఇక్కడికి వచ్చిన వారి కోరికలు నెరవేర్చే దైవము గల దేవుడు. ఈ దేవాలయానికి వచ్చి దేవుణ్ణి దర్శించుకొని తమ యొక్క కోరికలను తీర్చుకోగలరని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. ఈ దేవాలయములో అనేక అద్భుత కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ దేవాలయములో అయ్యప్ప స్వాముల మాలా దీక్షలో 40 రోజులు అన్నదానము జరిగినది. ముక్కోటి ఏకాదశి కార్యక్రమం రోజు అన్నదానము జరిగినది. మరియు ఈ దేవాలయములో అనేకమైన సంతానము లేని వారు వచ్చి మొక్కులు తీర్చుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుచున్నాయి. కనుక ఈ దేవాలయానికి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పునః నిర్మాణం జరిగి సంవత్సరం అయిపోయినది. మొదటి సంవత్సరం వార్షికోత్సవం జరుగుతున్నది. కనుక ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి దేవుని యొక్క కటాక్షమునకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై జై హనుమాన్. జై జై హనుమాన్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మైలవరం కండ కొటికెలపూడి గ్రామం దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం గత సంవత్సరం ఇదే రోజున స్వామివారి దేవాలయం విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగినది. ఈరోజు ప్రథమ వార్షికోత్సవం ఎంతో వైభవంగా ఎంతో ఘనముగా విజయవంతంగా జరుపుకొనుచున్నాం. ఈ యొక్క దేవాలయం విశిష్టత శ్రీ దాసాంజనేయ స్వామి వారు 100 సంవత్సరాలు పైబడి ఇక్కడ వెలసి ఉన్నారు. ఈ దాసాంజనేయ స్వామి వారికి మనకు కష్టాలు వచ్చిన వారికి, పాడి పంటలు సరిగా లేని వారికి, విద్య ఉద్యోగం అలాగే బిడ్డలు లేని వారికి సంతానం, మరి ఇంకా ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలకి ఇక్కడికి వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించి శ్రీ దాసాంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుని మొక్కుబడులు చెల్లించుకున్నట్లయితే వారికి శుభం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ఆనవాయితీగా ప్రతిరోజు కూడా ఈ దేవాలయంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు, అర్చనలు వైభవంగా జరుగుతూ ఉంటాయి.
అదేవిధంగా ఇక్కడ భజన మండలి వారి ఆధ్వర్యంలో 365 రోజులు కూడా భజన సంకీర్తన జరుగుతూ ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాలు జరుగుతాయి. ఏకాదశికి శ్రీ విష్ణు లలితా సహస్రనామం జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా తాళం భజన కార్యక్రమం ప్రతిరోజు ఉంటుంది. మహిళా కోలాట దళం కూడా ఉన్నది. ఈ యొక్క గ్రామం ఎంతో వైభవముగా శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆశీస్సులతోటి వైభవముగా పాడి పంటలతోటి చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు దేవాలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమాలు పెద్దల చేతుల మీదుగా జరుగుతూ ఉన్నాయి. జై హనుమాన్, జై జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొడిగెల్పూడి గ్రామం శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం పూర్వం ఊరు బయట ఒక చిన్న పాకలో ఉండేదని, అక్కడ నుంచి సుమారు 60 సంవత్సరాల క్రితం గ్రామ ప్రజలు సహకారంతో ఇక్కడ ఒక మందిరం కట్టి పూజలు చేసేవారు. 1977 తుఫానుకి దెబ్బతింటే 1979లో పునర్నిర్మాణం చేశారు. కాలక్రమేపీ ఆ మందిరం శిథిలావస్థకు వస్తే 2016 పుష్కరాల సమయంలో ఆలయ పునర్నిర్మాణం చేయుటకు గ్రామస్తులు మొదలుపెట్టారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల 7 సంవత్సరాల పాటు దేవస్థాన నిర్మాణం పూర్తి కాలేదు. మా శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ గారి చొరవతో, భగవంతుని దయతో ఇరు వర్గాలుగా ఉన్న గ్రామస్తులని ఒక్కటి చేసి 2023 ఫిబ్రవరి 9న భారత ధర్మదేవత బ్రహ్మచారి పరమ పూజ్య శ్రీ 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 శివస్వామి గారు మరియు గ్రామ ప్రజల చేతుల మీదుగా ఆలయ యంత్ర ప్రతిష్ఠ చేయబడినది. ప్రతిష్ఠ జరిగిన రోజు నుంచి ఈ రోజు మొదటి వార్షికోత్సవం రోజు వరకు దేవస్థానం నందు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు పండుగలు జరిపించడం జరిగింది. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, వైకుంఠ ఏకాదశి, దసరా, వినాయక చవితి, కార్తీక పౌర్ణమి, మరీ ముఖ్యంగా మాల ధరించిన స్వాములకు 41 రోజుల పాటు రోజుకు 100 నుంచి 300 మందికి నిత్యాన్నదానం చేయటం జరిగింది. అయోధ్య రామయ్య ప్రతిష్టా కార్యక్రమం రోజున కూడా ఎంతో అంగరంగ వైభవంగా గ్రామస్తులకు అన్నదానంతో పాటు గ్రామంలో పల్లకి సేవలో స్వామివారు విహరించారు. ఈరోజు మొదటి వార్షికోత్సవం సందర్భంగా భక్తితో భగవంతుణ్ణి, ఆత్మీయంగా ఆడపడుచులని, ప్రేమానురాగాలతో బంధుమిత్రులను ఆహ్వానించుకొని ఒక పండుగ వాతావరణంలో గ్రామస్తులం అందరం కలిసి ఈ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇకపోతే గుడైతే కట్టుకున్నాం, పండగలైతే జరుపుకుంటున్నాం. కానీ స్వామివారికి ధూప దీప నైవేద్యాల నిమిత్తం పూర్వం భక్తులు ఇచ్చిన దేవుడి మాన్యం మాత్రం అన్యాక్రాంతమైంది. దేవుని దయతో ఆ భూమి దేవస్థానం కిందకు వస్తే దేవస్థానం మరి ఎంతగానో అభివృద్ధి చేయవచ్చు. భక్తితో పిలిస్తే పలికే దైవం మా స్వామి, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మా స్వామి, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్ బాంధవుడు మా ఆంజన్న స్వామి, భక్తులకు మరియు భక్తుల కోరికలకు దాసానుదాసుడు మా దాసాంజనేయ స్వామి. సుమారు 4 నుంచి 5 లక్షల వ్యయంతో ధ్వజస్తంభం యొక్క పూర్తి ఖర్చును ఎన్ఎన్ఆర్ కషర్ అధినేత గుంటుపల్లి గ్రామ వాస్తవ్యులు శ్రీ చల్లగుండ్ల నాగేశ్వరరావు గారు, వారి ధర్మపత్ని పద్మజ గార్ల ఖర్చుతో వారి చేతుల మీదుగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగినది. దేవస్థానం అర్చకులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు రాళ్లబండి ఫణీంద్ర కుమార్ శాస్త్రి గారు. వారు వృత్తిరీత్యా 6 డిజిట్ లక్షలలో శాలరీ తీసుకుంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి. కానీ వారికి స్వామివారిపై ఉన్న భక్తితో, ఆధ్యాత్మికత మీద ఉన్న ఆసక్తి మరియు వారి తండ్రి గారు వంశపారంపర్యంగా వస్తున్న పురోహిత్యం పట్ల వారికి ఉన్న ఆసక్తితో, సేవా దృక్పథంతో ఎటువంటి ధనాపేక్ష లేకుండా
అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఆలయ అభివృద్ధికి ఫణి శర్మ గారు ఒక మూలస్తంభం లాంటివారు. సర్వకార్యేషు సర్వదా శిరస్సు నమస్కారం చేసుకోండి. సంకల్పించు అన్ని కార్యక్రమాలు ధర్మనాయ ధర్మనా చింతయేవ ధర్మనా తీవ్ర సమరోదేవ అనుష్యో కాముగ్రో ధర్మనా సర్వా పురుషోదేవ జై శ్రీరామ్ అండి. నా పేరు ఫణికుమార్ శర్మ, మాది కుడికలపూడి. ఈ దేశాంజనేయ స్వామి దేవస్థానం అనేది దగ్గరగా ఒక 150 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉన్నది. నాకంటే ముందు మా నాన్నగారు కంటే ముందు సీతారామ శాస్త్రి గారు అని చెప్పేసి పంతులు గారు ఉండేవారు. వాళ్ళ తరతరాల నుంచి కూడా వస్తూనే ఉన్నదన్నమాట దేవస్థానం మొత్తం కూడా. ఈ మధ్య కాలంలో 2023వ సంవత్సరంలో మా ఊరు గ్రామ ప్రజలందరూ కూడా చాలా కష్టపడి విరాళాలన్నీ కూడా సేకరించి ఈ దేవస్థానం నిర్మాణం జరిగింది. అసలు దేవస్థాన నిర్మాణానికి ఏ రకంగా ఇబ్బందులు పడ్డారంటే మా ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఎలాగైతే గనక అయోధ్యలో రామ మందిరానికి ఇబ్బంది పడ్డారు,
మన నిర్మాణం కోసము. అలాంటి యుద్ధమే సాధారణంగా మా ఊళ్ళో వాళ్ళు అందరూ కూడా చేశారనమాట. దీనికోసం ఎంతో యుద్ధాలు చేసి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి బయట కూర్చొని ఎంతో కష్టపడి విరాళాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఈ దేవస్థానం నిర్మాణం జరిగిందనమాట. ఈ యొక్క దేవస్థానం యొక్క ఆంజనేయ స్వామి వారు చాలా చాలా పవర్ఫుల్. ఎలాంటి పవర్ఫుల్ అయ్యా అంటే కనుక అయోధ్యలో శ్రీరామచంద్ర వారికి గనక నిర్మాణం లేకుండా ఉన్నంత వరకు నాకు కూడా దేవస్థానం వద్దు అని అనుకున్నారేమో. అందుకనే అక్కడ శంకుస్థాపన జరిగిన తర్వాత మాత్రమే ఈ కొడుకులపూడి గ్రామంలో స్వామివారి యొక్క ప్రతిష్ఠా మహోత్సవం కూడా జరిగిందనమాట. అదే కాకుండా ఈ యొక్క దాసాంజనేయ స్వామివారు కొంగు బంగారం. ఏ రకంగా అయ్యా అంటే కనుక ఎవరికైనా సరే సంతానం లేకపోయినా, ఎవరికైనా సరే కళ్యాణం జరగకపోయినా, వీసాలు రాకపోయినా, ఒకవేళ మనకు పిల్లవాడి చదివించుకోవాలని చెప్పి చిన్న ఆసక్తి ఉన్నా, ధనం లేకపోయినా సరే ఎవరైనా సరే దేవస్థానం వద్దకు వచ్చి స్వామివారికి యొక్క గిరుల దగ్గర కనుక కొబ్బరిబొండం కట్టి స్వామివారి 4 వారాల పాటు కనుక స్వామివారి నామ జపాన్ని చేస్తే కనుక ఖచ్చితంగా వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇలా నెరవేరినటువంటి భక్తులు చాలామంది మా ఊళ్ళోనే ఉన్నారనమాట. వాళ్ళందరికీ కూడా ముందు నాకు తెలిసినటువంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక ఒక ఇద్దరు సాధారణంగా చెప్పదలుచుకున్నాను. ఆ ఇద్దరు ఎవరయ్యా అంటే కనుక వాళ్ళ దగ్గర కనీసం కూడా వాళ్ళ రోజు వారి కూలి వాళ్ళనమాట. కానీ వాళ్ళ కొడుకుని చదివించుకోవాలని చెప్పి చాలా చాలా కోరుకున్నది. ఆ యొక్క కొడుకుని చదివించుకోవాలంటే కనుక వాళ్ళకి ఫారెన్ పంపించాలని చెప్పి చిన్న కోరుకునేది ఉన్నది. ఫారెన్ పంపించాలని డబ్బులు కూడా లేవని చెప్పి ఒక బాధ కూడా ఉందన్నమాట. ఇలానే వాళ్ళు ఒకనొకప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడితే స్వామివారి యొక్క శక్తి చాలా గొప్పది, మీరందరూ కూడా ఏం చేయాలి అంటే కనుక స్వామివారికి ఒక కొబ్బరిబండం అనేది కట్టండి, 4 వారాల పాటు స్వామివారికి మీరు ప్రదక్షిణ చేయండి, చివరి రోజు 4వ శనివారం నాడు 4వ మంగళవారం రోజున ఆ కొబ్బరిబండాన్ని తీసి పగలగొట్టి స్వామివారికి కనుక పూజ చేసుకుంటే కనుక మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఉన్నది. అది మొదలు ఆ యొక్క వ్యక్తికి డబ్బులు లేకపోయినా సరే 4 వారాలు అయిపోయిన తర్వాత వాళ్ళ కొడుకుకి అలానే బ్యాంక్ వారు లోన్ ఇవ్వడం జరిగింది, ఫారెన్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అబ్బాయి ఇప్పటికే ఫారెన్లోనే ఉన్నాడు. అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఉద్యోగాలు లేని వాళ్ళు, చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగాలు రాని వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇక్కడ వచ్చే స్వామివారి యొక్క పూజలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం జరిగింది. శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా రామబంధువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా విజయ మార్గముల కిరటం నీవా అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ